నాసిక్ టీసీఎస్ బ్రాంచ్లో లైంగిక వేధింపులు, మత మార్పిడిల పర్వం వెలుగు చూసింది. నిందితులు ప్లాన్ ప్రకారం హిందూ అమ్మాయిలను వేధించారనే విషయం షాకుకు గురిచేస్తుంది. టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఈ వ్యవహారం జరిగిందంటే దేశంలోని ఐటీ సెక్టార్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టీసీఎస్ నాసిక్ క్యాంపస్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని తన సహోద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసుల ముందుకు మరో 7 మహిళలు వచ్చారు. తమను లైంగికంగా వేధించడంతో పాటు మత మార్పిడికి ఒత్తిడి చేశారని ఫిర్యాదు చేశారు. అమ్మాయిల పర్సనల్ ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారని, బీఫ్ తినాలని ఒత్తిడి చేశారని బాధితులు తెలిపారు. తమకు సహకరిస్తే ప్రమోషన్లు, బయటకు చెబితే కెరీర్ నాశనం చేస్తామని బెదిరించినట్లు చెప్పారు. దీంతో హెచ్ఆర్ మేనేజర్ సహా ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషీ సహా 7 అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణాన్ని బట్టబయలు చేసేందుకు పోలీసులు సినీ ఫక్కీలో అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. మహిళా కానిస్టేబుల్ హౌస్ కీపింగ్ స్టాఫ్ వేషంలో టీసీఎస్ ఆఫీసులో ప్రవేశించి సమాచారం సేకరించారు. యువతలు చేసిన ఆరోపణలు నిజమని తేల్చుకున్నారు.